ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి ఆటో డ్రైవర్ కార్మిక సోదర సోదరిమణులందరికీ మరి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు అఖిల భారతీయ బీపీటీఎంఎం ప్రధాన కార్యదర్శి రవిశంకర్ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మన శ్రీధర్ రెడ్డి గారు, నందకిషోరన్న గారు, ఆటో అండ్ ట్యాక్సీ డ్రైవర్ల యొక్క ప్రధాన కార్యదర్శి పెంటన్న గారు, మరి రాష్ట్ర కార్యదర్శి మీనా గారు, అదేవిధంగా ఈ బీపీటీఎంఎం యొక్క ప్రభారి సోని గారు, మిగిలిన కార్యకర్త బంధువులందరూ కూడా నమస్కారం. కార్మిక సోదరులారా, ఈరోజు ఏదైతే మన సమస్యలపైన ధర్నా చౌక్లో మరి మహా ధర్నా పేరు మీద మన అందరం కూడా కలవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పాలకులు ఎవరైనప్పటికీ మన సమస్య అనేటువంటిది అట్లనే ఉంటుంది. కాబట్టి కనీసం గతంలో ఇంతకుముందు పెద్దలు చాలామంది మాట్లాడారు. సమస్యలు అనేటువంటి కామన్గా అన్నీ అవే ఉన్నాయి. మాట్లాడాల్సినటువంటి వ్యక్తులు సేమ్ సమస్యలే మాట్లాడాలి. కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు కనువిప్పు కలుగుతలే అనేటువంటిది మనం ఇక్కడ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం. బట్ ఇంతకుముందు ఏదైనా కానీ అడగనటువంటి హామీలు చాలా ఇచ్చి అబద్ధపు హామీలతోని మరి గద్దెనెక్కి ఈరోజు అధికారం చెలాయిస్తూ మరి పేద బడుగు బలహీన వర్గాలు ఏదైతే సామాజిక వర్గ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయకపోగా మిగిలినటువంటి మనకున్న ఉపాధిని కూడా కోల్పోయే విధంగా వాళ్ళ యొక్క ప్రభుత్వ స్కీములు ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధి అవకాశాలు కల్పించాల్సింది పోగా వాళ్ళు కల్పించకపోతే స్వయం ఉపాధి మనకై మనమే ఒక ఆటో కొనుక్కొని మరి దాని ద్వారా మనం ఉపాధి పొందుతూ ఉంటే దాన్ని కూడా ఉపాధిని తినకుండా మరి చేయికొచ్చేటువంటి దాన్ని తినకుండా మహాలక్ష్మి పేరు మీద మరి దాన్ని ఇచ్చిన తర్వాత దాంట్లో ఎవరు లాభపడతా ఉన్నారు? నిజంగా మహిళలు అందరూ లాభపడతారు అంటే ఈరోజు ₹1,00,000 జీతం ఉన్న టీచర్ కూడా ఫ్రీ బస్ అవసరమా? ఇది ఒకసారి ఆలోచన చేయాలి గవర్నమెంట్. మామూలు మహిళలు ఎవరైతే గృహిణులు ఉన్నారో వాళ్ళే చెప్తా ఉన్నారు అనేక సందర్భాలలో వాళ్ళు కనీసం ఎక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు, మేము వెళ్ళలేకే, సీట్లు కూడా దొరుకుతలేవు బస్సులలో అని. కాబట్టి స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్ కూడా బాధపడతా ఉన్నారు, మేము చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళాలంటే బస్సులు మాకు అవైలబుల్ లేవని. కాబట్టి ఈ రకంగానే ఎవరిని ఉద్ధరించడం కోసం ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ పెట్టామనేటువంటిది ధర్నా ద్వారా నేను ప్రశ్నిస్తా ఉన్నా గవర్నమెంట్ని. పోనీ పెట్టావు, కనీసం ఆటో కార్మికులైన ఏమైనా ఉపాధి అవకాశాలు వాళ్ళకి వేరే విధంగా ఏమైనా అవకాశాలు చూపించావా? చూపించలే. కాబట్టి చూపించాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? అవసరం ఉన్నది. ఎందుకనంటే ఏదైనా ఒక కార్మికుడికి ఏదైనా ఒక స్కీమ్ కొత్తది తీసుకురావాలి ప్రభుత్వం అన్నప్పుడు దానికి ఆల్టర్నేట్గా వారి యొక్క ఉపాధి అవకాశాలు ఏంటి అనేది దానిపైన ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క అవసరం లేదు, చేయకపోగా ఉన్నటువంటిది మరి అన్ని విషయాలపైన మరి రేట్లు పెంచుతూ ఉన్నారు. ఒక రకంగా మరి ఇప్పుడు ఆటోమీటర్ మన మిత్రుడు చెప్తా ఉండే గత 10 సంవత్సరాల పైన మరి ₹20 ఉన్నది మా ఆటోమీటర్ మినిమం ఛార్జ్ అని చెప్తా ఉన్నాడు. రియల్గా కూడా బస్సు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచావు? మరి ఆటోమీటర్ ఛార్జ్ ఎందుకు పెంచావు? ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా. కాబట్టి కేవలం గవర్నమెంట్ పెంచినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి నేను జనరల్గా మెహిదీపట్నం రావాలంటే ₹15 ఉండేది, ₹20 అయింది, 25 అయింది, 30 అయింది. ఇప్పుడు ఎక్కితే ₹25, ₹30 మినిమం ఛార్జ్. ఇప్పుడు ఎక్కి దిగితే కనీసం మరి ఆటోకి ఎందుకు పెంచట్లేదు? కాబట్టి ఒక మన ఈరోజు డిమాండ్ ఏదైతే ఉందో మీటర్ ఛార్జీని కనీసం ₹50గా పెంచాలనేటువంటి డిమాండ్ మనం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని అమలు చేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం. ఈ రకంగా ఈరోజు డీజిల్ పెట్రోల్ మీద పశ్చిమాన ఏదైతే యుద్ధం జరుగుతూ ఉందో మరి ఈరోజు మనకి పెట్రోల్ డీజిల్ అనేటువంటి దొరకట్లేదు. మామూలు కార్మికులు అంటే ఏదో రకంగా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకు ఏదో రకం ఉపాధి అవకాశాలు నెలకింత శాలరీ అనేటువంటి వస్తుంది. కాబట్టి ఆటో కార్మికులకి మనం ఇంతకుముందు మిత్రుడు చెప్పాడు, సిఎన్జి కోసం నిలబడితే ఒక్కొక్క దగ్గర 1/2 కిలోమీటర్ లైన్ ఉంటుంది. ఎన్ని గంటలు మనకు వృధా అవుతుంది అక్కడ సమయం. కనీసము అది కూడా ప్రొవైడ్ చేసేటువంటి పరిస్థితి ఒక గవర్నమెంట్ లేదు. అంటే ఏం చేయడానికి వీళ్ళు కేవలము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధుమిత్రులు మరి కూడబెట్టుకోవడం కోసమే వీళ్ళు గద్దెనెక్కాడు తప్ప రియల్గా ఏదైతే కార్మికులు ఈరోజు రాష్ట్రంలో మరి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పైన కనీసం ఒక అధ్యయనం చేయడం కానీ దానిపైన ఏదైనా సొల్యూషన్ తీసుకురావడం కానీ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కానీ ఏ ఒక ఆలోచన లేదు. కొత్తగా తీసుకొచ్చిండు
గరీబ్ వాళ్ళంతా ఎక్కడ నివసిస్తారయ్యా అంటే ఏదో స్లమ్ ఏరియాలను లేకపోతే గవర్నమెంట్ స్థలం ఉన్న దగ్గర ఏదో గుడి చేసుకొని నివసిస్తారు. కానీ ఈయన ఏం చేసిండు, వాళ్ళ ఇండ్లు గులగొట్టడానికి ఒకటి హైడ్రా అనేటువంటిది తీసుకొచ్చిండు. కాబట్టి కేవలం ఇప్పుడు రేపు పొద్దున ఏం చేస్తారంటే ఈ గులగొట్టిన స్థలాలను నమ్మి మళ్ళీ రాబోయే ఎలక్షన్లలో మళ్ళీ డబ్బులు మంచి గెలవాలనేటువంటి దుర్బుద్ధి. కాబట్టి కార్మిక సోదరులారా, మనం అందరం కూడా జాగృతం కావాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఈ ధర్నా చౌకులో పాల్గొని వారు మాట్లాడారు వీరు మాట్లాడారు మన సమస్యలు అట్లనే ఉన్నాయని అనుకుంటే కాదు. ఈ ఎన్నికలు వచ్చినప్పుడు ఇట్లాంటి దొంగలందరికీ ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మన యొక్క ఇండ్లు ఎవడు గులగొడుతున్నాడు, తర్వాత మన యొక్క ఉపాధిని ఎవరు దోసుకుంటున్నాడు, ఏ రకంగా మనం నష్టపోతా ఉన్నాం, ఇది అనేటువంటిది మనం ఈరోజు మనం ఉన్నటువంటి బస్తీలో కానీ మనం రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత కానీ సమాజాన్ని మనం మేలుకొల్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ధర్నా చౌకనే ఎత్తేసిండు. ఎవడు నాకు ముంగట ధర్నా చేసేవాడు కనిపించొద్దని. అంటే ఎంత నియంతృత్వ పాలన. పోనీ ఈయన వచ్చిన తర్వాత అప్పుడు ఈయననే చెప్పిండు ధర్నా చౌక ఉండాలి, అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని. ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం చేసిన దానికి ఏమన్నా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు. ఈయన ఆయన కన్నా అయ్యా ఉన్నాడు, కేసీఆర్ కంటే అయ్యా దొంగ హామీలు ఇవ్వడంలా, జనాలను మోసం చేయడంలా. కాబట్టి ఈయన కూడా మరి ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే లాభపడతా ఉన్నారు, మిగిలిన ఎవరికి ఉపయోగం లేదు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. కాబట్టి కార్మిక సోదరులారా, మనం డిమాండ్ చేసేటువంటి చాలా న్యాయమైన కోరికలు. మనం ఏం అడుగుతా ఉన్నాం, ఏదో ప్రభుత్వ సొమ్ము రాసేయమని అడగలే, పార్కింగ్ స్థలాలు అడిగినాం. ఇలా తప్పేమని ఉందా? పార్కింగ్ స్థలం ఏంటి? మనం ఒక బస్ స్టాండ్లో ఎక్కడ నిలబడాలో తెలియదు, కనీసం ఒక పార్కింగ్ స్థలం ఇవ్వాలి. ఒక రైల్వే స్టేషన్లో పార్కింగ్ స్థలం ఇవ్వాలి. నీ మూల్యం పోయింది. కనీసం ఆటో స్టాండ్ వాళ్ళకు కొద్దిగా జాగా చూపిస్తే వాళ్ళే పని చేసుకొని వాళ్ళే బతుకుతారు కదా. కాబట్టి అట్లాంటప్పుడు కనీసం నువ్వు ఇంత పార్కింగ్ స్థలం ఇవ్వడానికి ఎక్కడంటే అక్కడ ఆపితే మళ్ళీ పోలీసు వాళ్ళని పెట్టి ఫోటోలు కొట్టిస్తావు. మాకు ఉపాధి లేదురా నాయన అంటే ఫోటోలు కొట్టిస్తే మళ్ళీ ఎక్కడి నుంచి డబ్బులు కట్టాలి? ఇంటి దగ్గరికి పోతే కనీసం మనం ఆటో తిప్పుకొని ఓ 200, 300, 500 సంపాదించుకొని పోతే మరి భార్య పిల్లలకు మనం ఇంత ఆ రోజు భోజనం పెట్టే పరిస్థితి ఉంటుంది. కనీసం నువ్వు ఈరోజు ఒక ఫోటో కనుక కొడితే ఆ ఛానల్ కిందకే డబ్బులు చాలానికే వాయి. మరి ఏ రకంగా ఉపాధి మరి మాకు మెరుగుపడుతుంది, మా యొక్క కుటుంబాలు ఎట్లా బాగుపడతాయి? కాబట్టి మనం అడిగేటువంటి డిమాండ్లు అన్నీ కూడా చాలా న్యాయమైనవి ఉన్నాయి. ఈరోజు ఆటోమీటర్ ఛార్జ్ కానీ, అదేవిధంగా పార్కింగ్ స్థలాలు కానీ, మరే విధంగా సంక్షేమ బోర్డు. ఇంతకుముందు రవిశంకర్ గారు చెప్పారు, అరే నాయన గవర్నమెంట్కి ₹1 బరువు లేదు, మీకు అసలు పెట్టాల్సిన డబ్బులు మీ దగ్గర ఎట్లాగో లేవు మాకు తెలుసది. నువ్వు నెలకు 6,000 కోట్లు అప్పు తెచ్చి గవర్నమెంట్ నడుపుతా ఉన్నావు. సంపాదించి గవర్నమెంట్ నడుపుతలే, 6,000 కోట్లు అప్పు తెచ్చి గవర్నమెంట్ నడుపుతా ఉన్నావు. మాకు తెలుసుకొని కనీసం నీ మీద బర్డన్ పడకుండా, రాష్ట్ర ప్రభుత్వం మీద బర్డన్ పడకుండా కనీసం మేము ఒక పద్ధతి, ఒక విధానం దానికి ఒకటి చెప్పడం జరిగింది. ఒక పద్ధతి ఏంటంటే ఆయన అంటే వెల్ఫేర్ బోర్డుకి డబ్బులు ఎక్కడి నుంచి తీయాలన్న దానికి మనం ఒక మార్గం చూపిస్తే కూడా చేయనటువంటి ప్రభుత్వం, ఇంత అసమర్థ ప్రభుత్వం, ఇంత దద్దమ్మ ప్రభుత్వం మనం ఎక్కడ కూడా చూడలే మిత్రులారా. మనమే పరిష్కార మార్గం చూపించాం ట్రేడ్ యూనియన్ వైపు నుంచి, అయినా కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి, దానిపైన ఆలోచన చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ఎవరికి సమయం లేదు. ఎందుకని అంటే వీటికి ఎత్తులకు పై ఎత్తులు వేయాలా, మీటింగ్ పెట్టినప్పుడు 4 చవాకులు మాట్లాడి మరి జనాలను నవ్వించి ఓట్లు కొనుక్కోవాలని ఆలోచన ఉంది తప్ప రియల్గా ఎవరైతే పేద బడుగు బలైన వర్గాల సామాజిక వర్గం కార్మికులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి ఏదైనా సంక్షేమ బోర్డు పెట్టాలి అనే ఆలోచన లేదు. ఎంత మంచిగా ఉంది. బండ్లు రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు ఎవరైతే యజమాని ఉన్నాడో ఆ యజమాని దగ్గర ₹1 1% ఏదో ట్యాక్స్. ఇప్పుడు మనం 2 వీలర్ కొంటే 50,000 దాని ఛార్జ్, కానీ ₹1,00,000 అవుతుంది. దాని స్లిప్ చదువుతుంది, తెలుస్తుంది ఎన్ని రకాల ఛార్జీలు, ఎన్ని రకాల జిఎస్టీలు ఉన్నాయి ఏంది అనేటువంటిది. కాబట్టి అట్లాంటిది కార్మికుల వెల్ఫేర్ కోసం ₹1 పెట్టితే నష్టం ఏముంది? కనీసం ఇంతమంది కొన్ని లక్షల మంది డ్రైవర్లు మరి ఉపాధి అవుతుంది కదా. కనీసం వారికి ఏదైనా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా మరణం జరిగినప్పుడు కానీ కనీసం వారి కుటుంబం కానీ వారి కుటుంబ సభ్యులను ఆదుకున్నట్లు అవుతుంది కదా. మనం పరిష్కార మార్గం చూపిస్తే కూడా చేయట్లేదు. కాబట్టి మిత్రులారా, మనం ఈరోజు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ఏది కూడా ప్రభుత్వం పైన బర్డన్ పడిగా అడగలే. ఈ ₹12,000 కూడా వాళ్ళే చెప్పారు. ఆటో కార్మికులు ఎవరు ఆత్మహత్య చేసుకోకూడదు, సంవత్సరానికి ₹12,000 ఇస్తామని ఎవరు చెప్పమన్నాడు? చెప్పిన తర్వాత మాట ఈ రోజు ఇవ్వడానికి మళ్ళీ ధైర్యం రావట్లేదు, చేతులు రావట్లే. కాబట్టి ఇదంతా మోసపూరితమైనటువంటి ప్రభుత్వం, మోసం చేసి దగా చేసి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం. కార్మిక లోకం అంతా కూడా కన్నెర్ర చేసి రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వాన్ని
మరి కనిపించకుండా భస్మం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుంచి అదే పనిలో కార్యోన్ముఖులై ఉండాల్సిందిగా కోరుచున్నాను.